ఈ రోజు ఆషాఢ మాసం సందర్భంగా మహిళలు మన వార్డు పరిధిలో కొలువై ఉన్న శ్రీ శివ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో బోనాలు సమర్పించారు. తాతకుడి సెంటర్లోని ఆంజనేయ స్వామి గుడి దగ్గర ప్రదర్శనగా పాప ఎల్ఐసి రోడ్డు మీద శివ ముత్యాలమ్మ తల్లి గుడికి చేరుకుని మహిళలు బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ శివ ముత్యాలమ్మ తల్లి మహిళా కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. కొప్పుల వెంకట సూర్యకుమారి, తుమ్మలపల్లి లక్ష్మీ తులసి, సావిత్రి, పద్మావతి, విశాలాక్షి, సరస్వతి, స్వరూప, మంజుల, సూరమ్మ, కుమారి, ప్రభావతి, సంధ్య, కనకదుర్గ, శ్యామల పాల్గొన్నారు. కొంచెం డౌన్ చేయండి, దండం పెడతా. భద్రాచల పట్టణ ప్రజలందరికీ ఆషాఢ బోనాల శుభాకాంక్షలు అండి. మన శివ ముత్యాలమ్మ గుడి గొల్ల బజార్లో ఉంది కదా, అక్కడ బోనాలు సెలబ్రేషన్స్ బాగా చేసుకున్నాం ఇవాళ. మన భద్రాచల పట్టణ ప్రజలందరినీ కూడా కోరుకునేది ఒక్కటే, ప్రతి ఒక్కరూ వచ్చి మన శివ ముత్యాలమ్మ గుడిని దర్శించుకొని బోనాలు సమర్పించి భద్రాచల పట్టణ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి. అలానే వచ్చేది శ్రావణ మాసంలో కూడా మన ముత్యాలమ్మ గుడి జాతరలు అవి బాగా జరుగుతాయి, విగ్రహ ప్రతిష్ఠ కూడా జరుగుతుంది. కావున భద్రాచలం పట్టణ ప్రజలందరూ కూడా తప్పనిసరిగా గుడికి వచ్చి ప్రార్థనలు చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పుకోవాలంటే భద్రాచలం 4వ వార్డులో మన బోనాలు శివముత్యాలమ్మ తల్లి జాతర ప్రతి సంవత్సరం ఉగాది ఎలా చేసుకుంటాము, అలాగే ప్రతి సంవత్సరం బోనాలు కూడా ఈ సంవత్సరం మొదటిగా స్టార్ట్ చేశాము. ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని అందరినీ మనసుగా కోరుకుంటాను. ముఖ్యంగా మనం చెప్పాలనుకుంటున్నాం ఏంటంటే, మన తెలంగాణ సాంప్రదాయాల్లో ముఖ్యమైనది బోనాలు కాబట్టి ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రముఖులు, పెద్దలు మరియు మహిళా సభ్యులు అందరూ ఎంతో సమిష్ట కృషితో స్టార్ట్ చేశారు. ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ మన పిల్లలకు కూడా మన ఆచారాలు, మన తెలంగాణ జాగృతులు ఏవి మర్చిపోకుండా అన్నీ ఇలా సక్రమంగా చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రముఖులకి, పెద్దలకి, మహిళా సభ్యులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే అమ్మా. ఈరోజు భద్రాచలం పట్టణంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ శివముత్యాలమ్మ తల్లి ఆలయంలో మహిళలు ఆషాఢ మాసం సందర్భంగా బోనాలు సమర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదంగా చేయాలని చెప్పి ఇక్కడ ఆలయ మహిళా కమిటీ గత 4 రోజులుగా ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని నిన్న గోరింటాకు పెట్టుకొని గోరింటాకు పండుగను కూడా ఈ ఆలయ ఆవరణలో చేయటం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉదయం 10 గంటలకు భద్రాచలంలోని తాతగుడి సెంటర్ నుంచి బోనాలు ఎత్తుకొని మహిళలు చాలా పెద్ద సంఖ్యలో ఊరేగింపుగా ఇక్కడికి వచ్చి బోనాలు సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఇక నుంచి కూడా ఈ గుడికి సంబంధించినటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి గుడి అభివృద్ధికి దాతలు అదేవిధంగా ప్రజలందరూ కూడా ఆర్థికంగా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మహిళలు చాలా కష్టపడి ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడం ఆనవాయితీగా ఉంది. అట్లాగే ఈ సంవత్సరం మహిళలందరూ కూడా ఏకమై అమ్మవారికి బోనం సమర్పించడం జరిగింది. అట్లాగే ఇప్పుడు కొత్త కమిటీ వారందరం కలిసి ఈ సంవత్సరం నుంచి అమ్మవారి కార్యక్రమాలు ఏమన్నా సరే దిగ్విజయంగా చేయాలని, అట్లాగే మా కొత్త ప్రెసిడెంట్ గారు దీనికి కొత్త సూచన చూశారు. దీనికి ఒక ముఖమండపం ఒకటి ప్లస్ ద్వారం ఒకటి కట్టాలని చెప్పి వారు నిర్ణయించడం జరిగింది. మేమంతా కూడా వారికి సపోర్ట్ ఉండి అమ్మవారి కార్యక్రమాలు దిగ్విజయంగా జరగడానికి మేమంతా సహకరిస్తామని, అట్లాగే ఈ అమ్మవారు గత 200-300 సంవత్సరాల నుంచి ఇక్కడ వెలిచి ఉన్నారు కనుక ఇవిడికి చాలా ప్రాముఖ్యత ఉంది కనుక ఈ గ్రామ దేవతను మనం అందరూ కూడా మొక్కుని కోరికలు తీర్చుకుంటే బాగుంటుందని చెప్పి సభముఖంగా చెప్తున్నా. ఇప్పటి నుంచి మేము ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుపుతామని ఈ సభముఖంగా చెప్తున్నాం.